పొదుపు సంఘాల సభ్యుల సగటు వార్షిక ఆదాయం 2.8 లక్షలు 2,80,000 అన్నటువంటిది హైలైట్ చేశారు. 2019 తర్వాత సభ్యుల రోజువారీ ఆదాయంలో భారీ పెరుగుదల 100 నుంచి 373 రూపాయలకు పెరిగిన రోజువారీ ప్రాథమిక ఆదాయం. దేశంలో అత్యధిక ఆదాయం కలిగిన 20 పొదుపు జిల్లాల్లో 9 ఏపీలోనే. డిజిటల్ లావాదేవీల్లో ముందు వరుసలో నిలిచిన మన మహిళలు. 2027 నాటికి లక్షాధికారులుగా అన్ని రాష్ట్రాల పొదుపు మహిళలు. పొదుపు సంఘాల క్రెడిట్ ఆదాయాలపై ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడి. అక్క చెల్లెమ్మలను ఆదుకున్న ఆసరా, చేయూత, సున్నా వడ్డీ పథకాలు. సంఘాల పునరుజ్జీవం, సకాలంలో చెల్లింపులతో పెరిగిన రుణ పరపతి. ఇప్పుడు 0.17% తగ్గిపోయిన ఎన్పీఏలు అంటూ చాలా మంచి అంశం. మహిళలు అప్పట్లో సంపూర్ణ రుణమాఫీ అన్నటువంటి ఉద్దేశంతో అప్పులు చెల్లించకపోవడంతో డిఫాల్ట్ అయిపోయారు. దాదాపు 20-30% మంది అల్లాడిపోయారు. ఇప్పుడు ఎన్పీఏలు అంటే అప్పులు చెల్లించినటువంటి వాళ్ళ సంఖ్య కేవలం 0.17% తగ్గడం అన్నట్టు మంచి అంశం. అయితే ముఖ్యమంత్రి ప్రసంగంలో తప్పేముంది? సీఎం ప్రసంగాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించడం ఏంటి? జన్మభూమి కమిటీలను వాలంటీర్లతో పోల్చి చూడడం తప్పేలా, మాట్లాడటం తప్పేలా అవుతుంది. వాలంటీర్ల పథకాలను ప్రజలకు చేరువ చేయడం మంచి పనే కదా. మంచి చేస్తున్న వాళ్ళని సన్మానించకూడదు. ఓటర్లు తెలివిగల వాళ్ళు, వాళ్ళ గురించి చింతించాల్సిన పని లేదు. వాలంటీర్ల ఎన్నికల విధులపై తేల్చాల్సిన ఎన్నికల సంఘమైన హైకోర్టు వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చామన్న ఈసీ. అలా అయితే విచారించేందుకు ఏమీ లేదన్న ధర్మాసనం పిల్ కొట్టివేత. ఏదైతే వాలంటీర్ వ్యవస్థని తొక్కిపెట్టడానికి జరుగుతున్నటువంటి కుట్రలో ఒకటి. రెండోది, అసలు ఏ స్పీచ్లు ఇవ్వాలో కూడా కోర్టుల ద్వారా చెయ్యాలనుకుంటున్నటువంటి దిక్కుమాలినటువంటి వ్యవహారానికి పులి స్టాప్ పడింది. పల్నాడు జిల్లాలో ఇటీవల నిర్వహించిన గ్రామ వార్డు వాలంటీర్ల అవార్డుల ప్రదానం కార్యక్రమంలో ప్రతిపక్ష నేతను విమర్శిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రసంగాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది. ముఖ్యమంత్రి ప్రసంగాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించడం ఏంటంటూ హైకోర్టు ఒకంత ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి తన ప్రసంగంలో గత ప్రభుత్వంలో ఏర్పడిన జన్మభూమి కమిటీలు ప్రస్తుతం